హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. రెండవ వచనము. హోషేయ చాప్టర్ 8 వర్స్ 2. అందరం కలిసి చదువుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనం. పేజీ నెంబర్ 748, పాత నిబంధనలో 748, 748 పేజీ నెంబర్. వారు మా దేవా, ఇజ్రాయెల్ వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. మళ్ళీ చదువుదామండి. వారు మా దేవా, ఇజ్రాయెల్ వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తూ నీ సన్నిధిని సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచుటకై మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. ఆత్మస్వరూపివి, అంతరంగ పురుషునేందు శక్తిని కలిగించేవాడు, తన ఆత్మ సంచారమును మా మధ్య ఉంచిన దేవుడు, తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలని కోరుతూ వచ్చిన దేవుడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేమును అటువంటి ఆత్మ యొక్క అనుభవంతో తండ్రి మీ ఆత్మీయులంగా మిమ్మల్ని ఆరాధించుటకై మా ప్రాణాత్మ దేహములను ఈ సన్నిధికి తీసుకుని వచ్చి ఉండగా మీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా ఆరాధన మీరు అంగీకరించవలసిందిగా, ఆ రీతిగా మీకు ఇంపైన సువాసన గల ఆరాధనగా మిమ్మల్ని ఆనందపరిచేదిగా మా వ్యక్తిగత జీవితంలో నుంచి మీకు అర్పించుటకై సమర్పించుటకై ప్రభువా మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బలహీనమును ఒప్పుకొంచున్నాం, అయోగ్యులం వెనుక లేని వారం అయినప్పటికీ నీ కృప మా యొద్ద కనపరచబడుతూ వస్తూ వచ్చింది. ఆ కృప ప్రభువా మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చింది. ఆ కృప ప్రభువా మమ్మల్ని ఒప్పింపచేస్తూ వచ్చినందుకై ఈ రీతిగా నీ సన్నిధిలో మేము కనబడుతూ వచ్చినాం. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ చదవని మాటలు దైవలస్తలకు అప్పచెప్పుకొనచ్చు, మమ్మల్ని ఖాళీ చేసుకొనచ్చు. యేసుక్రీస్తు వారి శక్తిగల పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతూ వచ్చినాం. ఈ భాగంలో ఇజ్రాయెల్ ప్రజలు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు? వారెవరు? ఇజ్రాయెల్ ప్రజలు. వారు ఏమని చెప్తున్నారంటే, మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే. ఎవరితో పలుకుతున్నారు అన్నమాట? దేవాది దేవునితో. 3 సంగతులు మీరు చూడవచ్చు. వారనగా ఇజ్రాయేలీలు, మనము. రెండవది, వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చి ఏమంటున్నారు? మేము నిన్ను ఎరిగి ఉన్నవారు. మూడవది, ఆ దేవుణ్ణి వారు ఎరిగిన వారుగా ఉంటూ వస్తూ వచ్చినారు. కాబట్టి ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనము మన ఆరాధన ద్వారా, మనం ఆయన సన్నిధిలో కనబడడం ద్వారా, ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి, మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి ఆయన స్తుతించడం ద్వారా ఆయన యొక్క అనుభవ జ్ఞానమును మనం పొందిన వారముగా, ఆయన ఎరిగి ఉన్న వారముగా సాక్షార్థముగా కనబడుతూ ఉన్నాం. అయితే ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలైతే ఎరుగున్న వారమని పలికినప్పటికీ కూడా వారు ఎలాగుంటూ వస్తూ వచ్చినారంటే, ఆయన ఎరుగనటువంటి వారుగా వారి క్రియలను బట్టి వారు కనపరచబడుతూ వస్తూ వచ్చినారు. వారి క్రియలను బట్టి వారు మేము ఆయన ఎరుగమన్నట్టున్నారు. కాబట్టి పాపానికి ఆధారమైనటువంటి బలిపీఠంలను వారు కట్టుకుంటూ వచ్చినారు. హోషేయ గ్రంథంలో మనం చూస్తూ రావచ్చు. వారు పాపం చేయటానికి కారణమైనటువంటి బలిపీఠంలో వారు నిర్మించుకుంటూ వచ్చినారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, అందుకని తీతుకు రాసిన పత్రిక ఒక మాట మనం చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక టైటస్ చాప్టర్ 1 వారి క్రియలను బట్టి మనం చూస్తూ వచ్చినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కాబట్టి రక్షణ పొందినటువంటి వారి జీవిత విషయంలో కూడా, లేకపోతే ఆ దినాలు ఇజ్రాయెల్ ప్రజలు దేవా నేను ఎరిగిన వారమని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన మనము మన క్రియల ద్వారా ఆయన ఎరిగిన వారముగా రుజువుపరచాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. అందునిమిత్తమే ఆయన మనం రక్షిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి పాపులము దుష్టులము
ఆయన ఎరుగనటువంటి వారమైన మనల్ని రక్షించడం కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చడం మాత్రమే కాదు, కానీ క్రియారూపకంగా మన ఎడల తన కార్యములను కనపరుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని ఎరుగుట, ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనము నిజంగా దేవుని ఎరిగిన వారమేనా? ఎరిగిన వారం అయితే మన జీవితంలో కనబడేటువంటి క్రియలు అవి రుజువుపరుస్తూ ఉన్నాయి. ఆయన నేను ఎరుగుదును, నా వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘ జీవితంలో దేవుడు చేసిన కార్యముల ద్వారా నేను ఆయన ఎంతగానో ఎరుగుతూ వచ్చినాను, ఆయనకు సమీపముగా ఉంటూ వచ్చినాను, ఆయన యొక్క ప్రేమను నేను అనుభవిస్తూ వచ్చినాను, ఆయన కృపను అనుదినం పొందుతూ వచ్చినాను, ఆయన యొక్క జ్ఞానము చేత నేను ఈ దినమున ఈ రీతి కనబడుతూ ఉన్నాననే సాక్ష్యమును మన ఆరాధన రూపకంగా ఆయనకు మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. ఐజయా చాప్టర్ 53, యెషయా గ్రంథము దేవుని ఎరుగుట 53వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులునుగా చేయును. కాబట్టి దేవుని ఎరుగుట అంటే దేవుని గురించినటువంటి జ్ఞానము. యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు వారు నా జీవితంలో ఏం చేసినాడు, యేసు ప్రభుని గురించి తెలుసుకున్నడు ద్వారా, ఆయనను రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ఆయన రక్షణ కార్యము మనం అనుభవపూర్వకంగా ఎరుగుట ద్వారా మనము ఏ రీతిగా చేయబడుతూ వచ్చినాం. ఉదయకాలమున ఆయన ఎరిగిన వారముగా ఆయన సన్నిధిలో కనబడుతూ వచ్చినాం. కాబట్టి 53వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట చివరి భాగంలో, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కాబట్టి తనకున్నటువంటి అనుభవ జ్ఞానము ద్వారా, కాబట్టి ఇక్కడ మనకు కనపరుస్తూ వచ్చినట్లయితే కనుగొంటూ వచ్చినటువంటి సత్యం ఏమిటంటే, తన్ను గూర్చి క్రింద వచనంలో ఫుట్ నోట్లో రాయబడిన మాట, తన్ను గూర్చిన జ్ఞానము చేత. ఎవరాయన? పైన వచనం రాయబడింది పై భాగంలో, నీతిమంతుడైన నా సేవకుడు. ఆయన యొక్క అనుభవ జ్ఞానము, తన యొక్క జ్ఞానమును బట్టి మనము నిర్దోషులముగా చేయబడుతూ వచ్చినాం. ఎవరా నీతిమంతుడైన సేవకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పూర్ణమైనప్పుడు తన కాలములో ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆ యొక్క నీతిమంతుడు, ఆ సేవకుడు ప్రభు యేసుక్రీస్తు వారుగా ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఈ దినాన్న ఆయన మనం ఎరుగుతూ వచ్చినాం. అదే యోహాను రాసిన భక్తుడు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ వచ్చిన, 1 John chapter 5 అనేక సార్లు మీకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చిందన్నమాట. 1 John chapter 5 చాలా ప్రాముఖ్యమైన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 20th verse అందరం కలిసి చదువుకుందామండి. 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతాము. చాలండి. మనం ఎవరిని ఎరగాలంట? సత్యవంతుడైన వాన్ని మనం ఎరగాలి. అసత్యాన్ని, అబద్ధాన్ని ఈ లోకంలో మనం ఎంతగానో ప్రేమించి వాటిని పూజించినటువంటి వారం, వాటిని వెంబడించినటువంటి వారం. అయితే ఇప్పుడు కాబట్టి యేసు ప్రభు చెప్పినారు, నేనే మార్గము, సత్యము, జీవము. ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి మనం వచ్చినామో అప్పుడు సత్యము, జీవము మనం ఆపాదించబడుతూ వచ్చింది. అనుభవపూర్వకంగా మనం పొందుతూ వస్తూ వచ్చినాం. అందుకనే వ్రాయబడుతూ వచ్చింది. ఇక్కడ అంటూ వచ్చినాడు, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మనం చూస్తూ వచ్చిన 3 విధాలుగా. దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. ఆ కుమారుడు వచ్చడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదాము. ఎందుకంటే కొలస్సీ 2వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యందు ఏమున్నాయండి? చదువుతారు ఎవరైనా? తెలిసిన మాట. కొలస్సియన్స్ chapter 2 verse 3 ఆయన యందు ఏమున్నాయంట? బుద్ధి, జ్ఞాన, చదవండి ఎవరైనా మాట. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు
ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువారి యందు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. ఆ నీతిమంతుడు ఈ లోకంలో జన్మించడం ద్వారా అనేక మందిని, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా, పవిత్రులుగా చేయటానికి ఎలాగో సాధ్యమవుతా వచ్చిందంటే దేవుని కుమారుడు యేసు ప్రభువారు వచ్చిన ద్వారా మనకు జ్ఞానం కలుగుతూ వచ్చింది. అందుకని మార్క్స్ 2వ అధ్యాయంలో ఒక వ్యాధిగ్రస్తుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు, నా కుమారుడు నీ పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ హృదయంలో అనుకుంటారు, దేవునికి తప్ప పాపములు క్షమించడం ఎవరికి కూడా అధికారం లేదంటే వాళ్ళు ఎరిగినారు కానీ వారి పాపాలు క్షమించబడలేదు. దేవుడే సర్వమానవాడి పాపంలో ఏం చేయగలడండి? క్షమించగలడు. దేవుడే దైవాంశభూతుడే, దైవ స్వరూపంలో, నర రూపంలో ఈ లోకంలో జన్మించినాడు. యేసు ప్రభు వచ్చుట ద్వారా ఆయన నా పాపాలు ఈయన ఒక్కడే క్షమించగలడు, ఈయనే నిజమైన దేవుడు, నా పాపములకు పరిహారం కలిగించగలవాడనే జ్ఞానము, వివేకము ఈ దినాన మనము పొందుతూ వచ్చినాం. ఉదయకాలమున అటువంటి జ్ఞానం కలిగిన వారంగా ఆ రక్షకుడిని మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. రండి మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్న యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. 3 సంగతులు ఉన్నాయి ఇక్కడ, 3 భాగాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనంలో, తనకున్న అనుభవ జ్ఞానము, నీతిమంతుడైన నా సేవకుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకున్నటువంటి అనుభవ జ్ఞానం. ఏమిటి అనుభవ జ్ఞానము? తాను పొందినటువంటి అనుభవం ఏమిటి? యేసు ప్రభు వారు ఈ లోకంలో నీ కొరకే నా కొరకే జన్మించి మన పాపములు రక్షించుటకై తాను పొందిన అనుభవాలు ఏమిటంటే యెషయా గ్రంథం అంతా కూడా అదే 53వ అధ్యాయం అంతా అదే చెప్పబడతా వచ్చింది. రండి 4, 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చాప్టర్ 53 వర్స్ 4 and 5 చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. మరి భాగం 53వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో మనం చూస్తూ వచ్చినట్లంటే తనకున్న అనుభవం ఏమిటంటే, నీతిమంతుడైన నా సేవకుడు అనగా నా కుమారుడు ఈ లోకానికి సేవకుడుగా దాసునిగా వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా మన రక్షకునుకున్నటువంటి అనుభవం ఏమిటంటే, మన దోషములు ఏం చేయబడ్డాయి? ఆయన మీద మోపబడుతూ వచ్చినాయి. కాబట్టి మన యొక్క దోషాలు, మన యొక్క పాపములు, మన యొక్క అపరాధములన్నీ కూడా ఆయన మోస్తూ వచ్చినాడు. ఆయనకు అటువంటి అనుభవం ఉంది. ఈ లోకంలో నీ పాపాలను, నీ దోషాలను, నీ తప్పులను భరించేవారు ఈ లోకంలో మోసినవారు ఎవరు లేరండి. ఆ అనుభవం ఎవరికి లేదు. నీ యొక్క నా యొక్క పాపములన్నీ కూడా, మన దోషాలన్నీ కూడా, జన్మ కర్మ పాపాలు, పితరుల యొక్క దోషము, ఇవన్నీ తల్లిదండ్రుల యొక్క దోషము, వీటన్నిటినీ కూడా, మన దోషములన్నీ కూడా మోసుకున్నవాడు, భరించినవాడు. అందుకని యోహాను భక్తుడు అంటాడు, లోక పాపములన్నీ మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పాపములన్నీ కూడా మోసుకొని పోతున్నటువంటి అనుభవము కలిగినటువంటి ఆ రక్షకుడు, నీతిమంతుడైన నా సేవకుడు, నా రక్షకుడు ఆయన ఏం చేస్తున్నాడంట? అవన్నీ కూడా అందుకునే ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు. దాని అర్థం ఏంటి? మోసినాడంటే కొరింథీ పత్రికలో రాయబడింది అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2 Corinthians chapter 5. పౌలు ఇంకా దాని లోతుగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 5 తీయండి అందరూ మీ భాగము 5వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుదాం. 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. చాలా ఆశ్చర్యకరం. మనము దేవుని యందు నిర్దోషులముగా, నీతిమంతులంగా చేయబట్ట కొరకై తన కుమారుణ్ణి, నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నీతి కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తమై మన స్థానంలో ఆయనను పెడుతూ వచ్చినాడు. కాబట్టి మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే పాపముగా, ఆయన పాపం చేసినాడని కాదండి అక్కడ అర్థము. ఆయన అనుభవం ఏంటంటే, యేసు ప్రభువుకు అనుభవం ఏమిటండి? నీ నా పాపలను ఆయన భరించి ఇప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు? పాపముగా కనబడుతున్నాడు. పాపం చేసిన వాడుగా కాదండి,
ఆయన తన పైన తాను మన దోషములన్నీ తాను భరించి ఈ దినమున తను పాపముగా మరి అనేక నిందలు పొందిన వ్యక్తిగా, అనేక అపరాధములను మన యొక్కవన్నీ కూడా భరిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన అక్కడ కనబడుతూ వచ్చినాడు, మనల్ని నీతిమంతులుగా చేయటానికి. ఎంత గొప్ప దేవుడు! నీ నా దోషములు, నీ నా బలహీనతలు ఈ లోకంలో ఎవరు భరించలేరు, కానీ నీ నా పక్షము కలిగేటువంటి శ్రమలు ఎవరు భరించలేరు, కానీ మన నిమిత్తమే మన రక్షకుడు, ఆ నీతిమంతుడు, నా సేవకుడు, నా కొరకై ఆయన పొందిన అనుభవము నా పాపములన్నీ భరించి తాను పాపముగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే యెషయా గ్రంథంలో చాలా మాటలు మనం చూస్తూ రావచ్చు. 50వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇంకొక మాట రండి చూద్దాము. ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా మరి కనబడుతూ వచ్చినాడు. అందుకని అక్కడ 5వ వచనము చివరి భాగంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 5వ వచనం 3వ భాగం చదువుతానండి. 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. కాబట్టి 4వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు? శ్రమ నొందిన వానుగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతూ వచ్చినాడు. ఉదయకాలంన మనము దేవుని యందు, ఆయన యందు దేవుని నీతిగా కనబడాలని, నీతిమంతులుగా నీవు నేను కనబడాలని, ఇక్కడ ఏ తప్పు చేయనటువంటి అమాయకులుగా మనం ఉండాలని, మనం చేసిన తప్పులన్నీ కూడా ఆ రక్షకుడు తాను భరిస్తూ వచ్చినాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఇదే ఆ నీతిమంతుడైన ఆ రక్షకుడుకు ఉన్నటువంటి అనుభవం యొక్క జ్ఞానం. ఆ జ్ఞానం నువ్వు నేను కలిగినట్లయితే ఆయన స్తుతించుకున్నాను. రండి ఇంకొక మాట చదువుకుందామండి. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పేతురు రాసిన మనం చదివిన 5వ వచనమునకు అనుబంధంగా మనము చదివినటువంటి 5వ వచనము, మన సమాధానార్థమైన శిక్ష ఏమైందంట? అతని మీద పడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దాన్ని ఇంకా పేతురు భక్తుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చింది. చదవండి. 1 Peter chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ కలిసి ఉంటాయండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లేదా 18వ వచనం చివరి భాగంలో, లేకపోతే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే 3 కార్యాలు ఉన్నాయండి ఇక్కడ. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన సేవకుడు శరీర విషయంలో ఏం చేయబడ్డాడండి? శరీరీతిగా చంపబడ్డాడు. ఆత్మ విషయంలో ఏం చేయబడ్డాడు? బ్రతికించబడ్డాడు. తర్వాత మనం చూస్తూ వచ్చినట్లు పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడుతూ వచ్చినాడు. అందుకనే పౌలు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా చక్కగా విషయాలు తెలియపరుస్తూ వచ్చినాడు. ఉదయకాలంలో సమాధానార్థమైన మనశిక్షను అనీతిమంతులైన క్రీస్తు అనీతిమంతులైన మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? అందుకనే ఆ మాట చదువుతాను. కొరింథీ పత్రిక, ఆయన సమాధి చేయబడి మరణమును జయించి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి ఆ సత్యము పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 Corinthians chapter 15 ఒక మాట చదువుదాం. 3-4 వచనాలు అందరం కలిసి చదువుదాం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం కాబట్టి మన పాపముల కొరకు మరణించినాడు, మృతి చెందినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన తిరిగి లేపబడ్డాడు. కాబట్టి శిక్షను అనుభవించి పాపం వల్ల వచ్చే జీతం మరణము, నీవు నేను పొందాల్సిన మరణాన్ని, ఆ పాపం యొక్క శిక్షను పాపముగా చేయబడిన కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ శిక్షను తాను భరించి ఆ మరణమును అనుభవించి, మరణం పొందినంతగా శ్రమను అనుభవించి, అంత మాత్రమే మరణమును జయించి 3వ దినాన తిరిగి లేస్తూ వచ్చినాడు. తనకున్న అనుభవం ఏమిటంటే అండి, ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన ఏం చేయబడినాడంట? తిరిగి లేపబడి దేవుని కుమారుడని ఏం చేయబడండి? రుజువు చేయబడుతూ వచ్చినాడు. దేవుని కుమారుడని ఆయన రుజువు చేయబడుతున్నాడు. అదే తనకున్నటువంటి అనుభవము. ఆ నీతిమంతుడు అనేటువంటి ఆ సేవకుడుకున్న అనుభవం ఏమిటంటే, అనేకులను ఎలాగో నిర్దోషులుగా చేయగలడంటే, ఒకటి ఈ లోకానికి వచ్చడం ద్వారా తన జ్ఞానము, అనగా నా పాపములన్నీ ఆయన మోసుకొని, రెండవదిగా ఆయన పాపముగా చేయబడుతూ, మూడవదిగా మన కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడని రుజువు, ఆయనే నిజమైన దేవుడని ఈ యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన అనుభవం, పునరుద్ధానముకి అనుభవం ద్వారా రుజువుపరుస్తూ వచ్చినాడు.
ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నారండి. ఎంతోమంది పుణ్యాత్ములుగా పిలువబడుతూ వచ్చినారు. వారందరూ మరణించినారు, కానీ ఎవరికి ఇటువంటి అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? మరణమును జయించి తిరిగి లేచినటువంటి అనుభవం. కాబట్టి నా నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత ఇది మనలను పాపం పైన విజయం మాత్రమే కాదు, ఇక ఎన్నడూ పాపం మనమే అధికారం చేయకుండా మన నూతనమైన వ్యక్తులుగా పునరుద్ధానం యొక్క అనుభవంలో మనలను తీసుకొని వస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చివరిగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివినటువంటి 11వ వచనము చివరి భాగంలో తనకున్న అనుభవ జ్ఞానము చేత, ఫుట్ నోట్లో కింద ఏం రాయబడింది? తన్ను గూర్చిన జ్ఞానము చేత. ఇదేమి జ్ఞాపకం చేస్తుంది? ఈ మాట తన్ను గూర్చిన జ్ఞానము. ఈ యొక్క తన్ను గూర్చిన అంటే యేసు ప్రభువుని గూర్చినటువంటి జ్ఞానము అనుభవపూర్వకంగా నీవు నేను పొంది ఎరిగిన వారముగా ఇప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఎలా కలుగుతూ వచ్చింది ఈ జ్ఞానం? అందుకు యోహాను సువార్తలో రాయబడిన మాట చూద్దామండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 8వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. ఆయన వచ్చి, ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడండి? ఒప్పింపచేస్తాడు. కాబట్టి నీతిమంతుడైన నా సేవకుడు ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమిటి? ఆయన పొందిన తీర్పును గురించిన అనుభవ జ్ఞానము మనకు రక్షణార్థమైన జ్ఞానమును అనుగ్రహించడం ద్వారా ఈ దినము నేను రక్షణ పొందాలి, యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకుంటూ వచ్చినాను. కాబట్టి పాపం యొక్క ఆ యొక్క తీర్పు నుంచి నేను తప్పించబడుతూ వచ్చినాను. ఈ దినమున నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క, రండి మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు తిమోతికి రాసి ఈ మాట చెప్తూ వచ్చినాడు. 2 తిమోతి చాప్టర్ 3, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇంకా పౌలు ఇంకొక సత్యాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తూ 14వ వచనంలో మాట, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం. చాలండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే రక్షణార్థమైన జ్ఞానము. చదువుకున్నా చదువు లేకపోయినా నీవెవరివైనప్పటికీ కూడా ఈ దినమున ప్రభుని స్తుతించి ఆరాధించడానికి, నీవు రక్షణ పొందటానికి కారణమైనటువంటిది ఆ రక్షణార్థమైన జ్ఞానము. తన్ను గూర్చినటువంటి జ్ఞానము నీవు నేను పొందుతూ వచ్చినాం, రక్షణ పొందుతూ వచ్చినాం. ఆ జ్ఞానమును బట్టి మనం ఒప్పింప చేయబడుతూ వచ్చినాం. యేసు ప్రభువే నిజమైన రక్షకుడని, ఆయన రక్తం ద్వారా మన పాపములు కడగబడుతూ వచ్చినాయని. అందుకనే పౌలు అంటాడు కదా, ఈ లోకంలో కొరింథీ సంఘాన్ని పౌలు రాస్తూ, గ్రీసు దేశస్తులు ఏం వెతుకుతున్నారంట? జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. యూదులు ఏం వెతుకుతున్నారు? ఏం చూస్తున్నారంట? సూచక్రియలు చూస్తున్నారంట. అయితే మేమేం ప్రకటిస్తున్నామండి? ఏమేమి ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన యేసు క్రీస్తును. ఆ మాట చదవండి ఎవరైనా తీసిన వారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 1, 1 Corinthians chapter 1 24 వచనం అనుకుంటే చూడండి. 1:24 నేను చదువుతాను. చివరి భాగంలో రాయబడింది, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునే ఉన్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. 23వ వచనంలో చూస్తున్నట్లయితే ఆ క్రీస్తు ఎవరండి? దేవుని శక్తియు దేవుని జ్ఞానం. మేము ప్రకటిస్తున్నటువంటి సువార్త, మేము చెప్తున్నటువంటి మాటలు యేసు ప్రభుని గురించినటువంటివి. ఆ క్రీస్తు ఏమై ఉన్నాడు మనకి ఇది ఏమని ఎరుగుతూ వచ్చినాము? దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానము, తను గూర్చిన జ్ఞానము. ఇది రక్షణ పొందిన నా జీవితాల్లో కలిగి ఉన్నాం. ఇటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానమును ఆ అనుభవుడైనటువంటి నీతిమంతుడైన నా సేవకుని ద్వారా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి, ఆ జ్ఞానమును బట్టి, నిన్ను గురించిన జ్ఞానం చేత నేను రక్షించబడుతూ వచ్చినాను, దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చిన. చివరి యోహాను సువార్త 17వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును
ఎరుగుటయే నిత్య జీవము. వారు ఆయన ఎరిగి ఉన్నారు, ఇజ్రాయేల్ వారు. నేను మేము ఎరిగి ఉన్న వారము, ఇది ఆయన ఎరిగి ఉన్నాము. ఆయన జ్ఞానమును మనం కలిగి ఉన్నాము. ఆ జ్ఞానమును బట్టి ఆ జ్ఞానము చేసిన కార్యములు చూస్తూ వచ్చినాము, రక్షణ పొందినాము. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాము? నిన్ను ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి బుద్ధి జ్ఞానములు, వీటిలో దైవ జీవము, నిత్య జీవాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆ నిత్య జీవమును కలిగినటువంటి వారముగా అనేకులు ఈ లోకంలో ఎఫెసీ 4:18 తమలో ఉన్న అజ్ఞానము చేత, అంధకారము చేత వారు కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉంటూ వచ్చినారు. అయితే ఇది మనము దైవ జ్ఞానము చేత నిత్య జీవమును మనము పొందిన వారంగా కనబడుతున్నాం. ఇది నిరీక్షణతో కూడుకున్నటువంటిది నిత్య జీవము. ఈ లోకం విడిచిపెడితే మనం సదాకాలం ఆయనతో ఉంటాం. మనకు రెండవ మరణమునకు మనపైన ఎటువంటి అధికారము లేదు. ఈ లోకంలో ఈ మరణానికి మనం భయపడము. సదాకాలము మన ప్రభువుతో మనం జీవించబోతూ ఉన్నాం. ఆయనతో మనము సహవాసం, ఆయన్ని స్తుతించి ఆరాధించే అనుభవము నిత్యము మనము లేదు. అయితే ఈ లోకంలో దేవుని గురించిన జ్ఞానం ఏం చేస్తుంది? ప్రెజెంట్ మనల్ని ఏం చేస్తుంది? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15 ఏం చేస్తుంది? 1 Corinthians chapter 15 15వ అధ్యాయం. చివరికి మాట చదువుదామండి. 33వ వచనము, లేదా 33 కాదండి, 33వ వచనము, 34వ వచనం అందరం కలిసి చదువు. 33, 34. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గులకి ఇట్లు చెప్పు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి. అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనం లేకపోయినట్లయితే మనం ఎలాగుంటామంట? దుష్ట సాంగత్యములో పాపము చేసేటువంటి వారముగా మన అనుదిన జీవితంలో కూడా ఈ యొక్క ఆ నీతిమంతుడు నా సేవకుడు తనకున్నటువంటి తన జ్ఞానము చొప్పున నన్ను పాపము చేయకుండా కాపాడుతూ, ఇది పాపము, ఇది తప్పు, లేకపోతే ఇది చేయకూడదు అనేటువంటి జ్ఞానమును నాకు కలిగించి ఏం చేస్తూ వస్తున్నాడు? నన్ను కాపాడుతూ ఉన్నాడు. పాపమునకు దూరముగా ఉంచుతున్నాడు. నా విశ్వాస జీవితంలో, అనుదిన జీవితంలో దుష్టుల సాంగత్యము నుంచి, పాపము నుంచి, ఈ లోక మాలిన్యము నుంచి నేను దూరముగా ఉండటానికి ఆ యొక్క తనకున్న జ్ఞానము నాకేం చేస్తుంది? సహాయపడుతూ వస్తూ వచ్చింది. చాలా అందుకని ఆ ఏదైనా వనంలో ఆదామవులను అపవాది మోసం చేస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చెప్పినాడు? ఆ చెట్టు ఫలమును ఏం చేయకూడదు, మీరు తినవద్దన్నాడు. అయితే అపవాది సాతాను తనకున్న జ్ఞానమును ఉపయోగించి మీరు ఇది చెట్టు పండు తింటే ఏమైపోతారు? దేవదూతల వరే. కాబట్టి ఈ జ్ఞానాన్ని కాదనుకొని ఆ జ్ఞానం కొరకు ఎవరు నష్టపోతూ వచ్చినారు. అయితే దేవుని కృప మహదేశ్వరేమో, దేవుని యొక్క జ్ఞానము, ఆ నీతిమంతుడైన ఆ సేవకుని యొక్క అనుభవ జ్ఞానం మాత్రమే కాదుకోండి, తనకున్న జ్ఞానము చొప్పున ఈ దినమున ఆ రక్షకుడిని బట్టి మనం కూడా అనుదిన జీవితంలో ప్రతి పాపము నుంచి మనము భద్రం చేయబడుతూ దేవుని వాక్యము అనే జ్ఞానము చేత కాపాడబరచబడుతూ వచ్చినాం. అందును బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉన్నాం. 3 సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినామండి. ఎవరు వారు? ఇజ్రాయేల్ వారు, అనగా నీవు నేను. ఏమంటూ వస్తున్నారు? ఏమన్నారండి? మేము దేవుని, చెప్పండి ఏమన్నారు? మేము దేవుని ఎరిగి ఉన్న వారము. మనము దేవుని ఎలాగో ఎరుగుతూ వస్తూ వచ్చినాం. ఒకటి యెషయా గ్రంథము 53:11 జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. నీతిమంతుడు నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేస్తూ వచ్చినాడు? నిర్దోషులుగా చేస్తూ వచ్చినాడు. తనకున్న అనుభవం ఏమిటి? అనుభవ జ్ఞానం ఏమిటి? మొదటగా మన పాపములన్నీ కూడా ఏం చేసినాడు? మన దోషములన్నీ ఆయన భరిస్తూ వచ్చినాడు. రెండవదిగా ఆయన పాపముగా చేయబడ్డాడు, నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. మూడవదిగా మన కోసం మరణించి మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచిన, అదే తనకున్న అనుభవం ఆ నీతిమంతుడైన రక్షకుడు. కాబట్టి రెండవదిగా తన్ను గూర్చిన జ్ఞానము చేత, అంటే ఆయన యొక్క జ్ఞానమును మనం ఎరుగుట ద్వారా ఈ దినాన రక్షణ భాగ్యమును మనము కలిగి ఉన్న వారముగా ఉంటూ వస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాదు, మన అనుదిన విశ్వాస జీవితంలో ఏ రీతిగా మనం నడుచుకోగలుగుతూ వస్తూ వచ్చినాము 3 సంగతులను మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఈ 3 తలంపులతోటి ప్రభుని ఆరాధించటకే దేవుడు మనకు సహాయం వచ్చేను. రండి లేచినప్పుడు పాట పాడుకుందాము.
ఆ సమయంలో దేవుని బిడ్డలైన వారు మరి లేచి నిలబడదాము. సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఆరంలోకి వెళ్దాం. రండి స్వరూప్ బ్రదర్ జయబాబా. పాట సంఖ్య 230, పాత పాటల పుస్తకంలో 228. ఎంత జాలి యేసువో ఎంతయని ఊహించలేదు. మొదటి చరణము, మొదటి 3 చరణములు, చివరి చరణం పాడుకుందాం. 1, 2, 3, 7వ చరణం. పాత పాటల పుస్తకంలో 228, క్రొత్త పాటల పుస్తకంలో 230. ఎంత జాలి. నెక్స్ట్ స్కేల్ చేంజ్ ద స్కేల్. ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా హానికరుడా హింసకుడను దేవదూషకుడను నేను. హానికరుడా హింసకుడను దేవదూషకుడను నేను. ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను. ఎంత జాలి రక్షకునిగా నాకు బదులు శిక్షణను భవించినావు. రక్షకునిగా నాకు బదులు శిక్షణను భవించినావు. సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావునిచ్చిరి నాకై. ఎంత జాలి యేసువా
రండి. మొదటగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ఆరాధన చేయండి. చేయి చూపించండి, మైక్ మీకు అందిస్తారు. Enter into thy courts to praise and worship, O Father. Yes, O Father. O God, I do acknowledge you as my God, but my actions didn't, O Father. I was far away from thee, O God, sinning, O God, living my own life, O Father, which was unacceptable to be, detestable, O Father, O God, denied on a pitiful stage, O Father. But you are a God filled with eternal love towards me. Hence, O Father, I thank thee for you have sent your righteous Son, O God, who stood in my place. He took over my sin, became a sinner for my sake. Yes, O Father, he died on the cross for me. He was buried, and again he rose again, O Father, and has clothed me with the clothes of righteousness, for which I praise and worship thee, O God. I thank thee, O God, for the wisdom and knowledge you have given me, O Father, which leads me in the paths of righteousness. It teaches me, O Father, how to obey thee, O God, and it has added me on to the living church, O Father. I thank thee with that knowledge and wisdom. I thank thee, O God, for you have made me the head of the eternal kingdom, O Father. What can I render unto thee, O God, except to worship and praise thee? I offer this worship in the most exalted name of thy Son and my Savior, Lord Jesus Christ. Amen. చేయండి బ్రదర్స్, చేయండి బ్రదర్స్, ఎవరైనా ఆరంభించండి. సమస్తానికి ఆధారభూతుడైన తండ్రి, సకల ఆశ్చర్యకరుడైన ప్రభువానికి స్తోత్రాలు. జ్ఞానవంతుడైన దేవా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాను. దేవా, నిన్ను ఎరిగిన ఉన్న నా జీవితంలో అనేకసారి ఎరగలేనంటు వాడుగా ఉన్న నా పరిస్థితిని దేవా జ్ఞానం కలిగి నీతిమంతుడిగా, దేవా సత్యవంతుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను మరొకసారి జ్ఞానంతో నింపుతూ వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నా. సత్యాన్ని చూపిస్తూ వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకొస్తున్నా. దేవా, చీకటిలో ఉన్న నా జీవితాన్ని ప్రభువా నీ కుమారుడైన యేసుక్రీస్తు నా యొక్క పాపం విషయంలో పాపముగా చేయబడుతూ వచ్చినాడు తండ్రి. దేవా ఆరాధన చేస్తూ వస్తున్నాను. దేవా, నువ్వు నాకు ఇచ్చిన గొప్ప మేలుకై, దేవా నువ్వు నాకు చూపించిన గొప్ప మార్గముకై నీకే కోట్లకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాను. దయగల తండ్రి, నీకే వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాను. దేవా, చేసిన గొప్ప మేలుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవకుల పరంగా చేసిన మేలు ఉపకారాలు బట్టి నీకే కోట్లకు స్తోత్రాలు స్తుతులు అర్పిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రజలతో కలిసి నాయన స్వాస్థ్యమైన వారితో కూడి నేను కూడా సజీవురాలునై నిన్ను ఆరాధించగలుగునట్లుగా నన్ను కూడా సజీవురాలుగా ఉంచి జీవప్రాప్తురాలుగా చేసి నా కంఠంలో ప్రాణం నిలిపి మరి